హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే ఇది సారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి. సారీలో వచ్చిన బ్లౌజ్ పీస్. సారీ ఏమో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ కలర్ అయితే వచ్చింది. ఇది సారీలో నుండి తీసిన పీస్ అయితే 2 ఇంచెస్ ఇలా ఇచ్చి స్టిచ్చింగ్ అయితే చేశానండి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా షార్ట్ హ్యాండ్స్, పఫ్ హ్యాండ్స్ అనమాట. ఇది సారీలో నుండి క్లాత్ తీస్తే, ప్లెయిన్ క్లాత్ అనేది తీస్తే సారీ మనం పఫ్ ఇచ్చామనుకోండి, సారీ చిన్నగా అయిపోతుంది. అందుకని ఇక్కడ 2 ఇంచెస్ బార్డర్ అయితే ఇచ్చాను. అయినా బ్లౌజ్ మొత్తం ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ లాగా ఇలా వచ్చింది కదండి. ముందు మనము పట్టి ఇచ్చేది ప్లెయిన్గా ఉంటే బాగుంటుందన్నమాట. సారీ మొత్తం ప్లెయిన్గా ఉందనుకోండి, ముందు పట్టి అనేది ఫ్లోరల్ డిజైన్ లాగా అలా ఉంటే బ్లౌజ్ అనేది మంచిగా సెట్ అవుతుంది. ఇలా అయితే బ్లౌజ్ డిజైన్ చేశానండి. చాలా బాగా వచ్చింది. ఇది టిష్యూ క్లాత్ అనమాట. టిష్యూ క్లాత్ కాబట్టి ఫుల్లు ఇలా కుచ్చుల్లాగా బాగా వచ్చిందనమాట. వెనకేమో డైమండ్ షేప్ ఇచ్చాను. ముందు నార్మల్గా వెనుక బోట్ నెక్ లాగా ఇచ్చేసి డైమండ్ షేప్ ఇచ్చానమాట. డైమండ్ షేప్ దగ్గర ఓపెన్ అయితే చేయొద్దన్నారు. సారీ ఏమో ఇదండి. సారీ మొత్తం ఇలా వచ్చేసి కిందికి ఇలా కట్ వర్క్ లాగా మనకి ఇలా వచ్చిందనమాట. స్టోన్ స్టిక్కింగ్ అనమాట. ఇలాంటి సారీస్ వచ్చినప్పుడు ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా లుక్ అనేది వస్తుందండి. నేను బ్లౌజ్ మొత్తము డిజైన్, కటింగ్, స్టిచ్చింగ్ మొత్తం చూపిద్దాం అనుకున్నానండి. మా దగ్గర పండగ ఉండడం వల్ల నేను చాలా డిజైన్స్ స్టిచ్చింగ్ చేశాను కానీ అవేవి చూపించడానికి వీలు కాలేదన్నమాట. కనీసము స్టిచ్చింగ్ చేసినవి మీకు మోడల్ కోసమైనా చూపిద్దాం అనుకున్నాము. కానీ అన్నీ అర్జెంటుగా వేయాల్సి రావడం వల్ల అవి కూడా నార్మల్గా వీడియో కూడా తీయలేకపోయాను. కొన్ని అయితే వీడియో తీశాను, మీరు కూడా చూస్తే బాగుంటుందని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇది ఇంకొక సారీ అండి, సేమ్ అలాంటిదే. బ్లౌజ్ అనేది ఈ కలర్ వచ్చిందనమాట. దానికి కూడా సారీలో ఉన్న క్లాత్ తీసి ఒక 2 ఇంచెస్ అయితే మన ఇలా పట్టీలాగా ఇచ్చేసి స్టిచ్చింగ్ అయితే చేశాను. ఫ్రంట్ ఓపెన్ నార్మల్ కటింగ్ అనమాట, క్రాస్ కటింగు. బ్యాక్ మొత్తం సేమ్ డైమండ్ షేప్ ఇచ్చేసి వెనుక అయితే బటన్ స్టిచ్చింగ్ అయితే చేశానండి. అలాగే ఇది సారీ అనమాట. ఈ సారీ మీది బ్లౌజు అది మొత్తం ఇలా ఫ్లోరల్ ప్రింట్ లాగా వచ్చిందండి. ప్రతి ఒక్క డిజైన్ అయితే నేను కటింగ్, స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేయాలనుకున్నానండి. కానీ మన దగ్గరనే పండగ కాబట్టి ఆ పండగ అటు చూసుకోవడం వల్ల స్టిచ్చింగ్ అయితే పెట్టలేకపోయాను. అలాగే డిజైన్స్ అయినా కనీసం చూపిద్దాం అనుకుంటే అది కూడా వీలు కాలేదన్నమాట. మన ఛానల్లో అయితే ఇంకా చాలా డిజైనర్ బ్లౌజెస్, డిజైన్స్ అయితే స్టిచ్చింగ్ చేస్తానండి. ప్రతి ఒక్క వీడియో అయితే పోస్ట్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఇవైతే సింపుల్ డిజైన్స్ అండి. ఇంకా చాలా డిజైన్స్ అయితే కటింగ్ స్టిచ్చింగ్ అయితే పెడతానండి. ఇది చిన్న పాపదన్నమాట, లంగా జాకెట్. ఇది కట్ వర్క్ ఇచ్చాను. ఈ ఫ్రంట్ ఇలా షేప్ ఇచ్చాను అనమాట. కొంచెం షేప్ ఇచ్చేసి హ్యాండ్స్ కూడా షార్ట్ కట్ వర్క్ అయితే ఇచ్చాను. బ్యాక్ ఏమో ఇలా స్ట్రైట్గా ఇచ్చాను అనమాట కట్ వర్క్. ఫ్రంట్లో మాత్రం క్రాస్గా ఇచ్చి ఇలా స్టిచ్చింగ్ అయితే చేశాను. ఇలాంటి మరెన్నో డిజైనర్ బ్లౌజెస్ అయితే కటింగ్ స్టిచ్చింగ్ అయితే పెడతానండి. ఇంకా మీకు ఎలాంటి సైజెస్కు సంబంధించిన సైజు బ్లౌజ్ అయినా సరే కటింగ్ కావాలంటే నాకైతే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. అవైతే కటింగ్ స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేస్తాను. కొన్ని నార్మల్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ ఆపేసైనా సరే డిజైన్ బ్లౌజెస్ అనేది మొత్తము మీకైతే నేను వీడియో అయితే తీస్తానండి, కటింగ్ స్టిచ్చింగ్. ఈసారి అలాగే పెడదాం అనుకున్నాను కానీ వీలు కాలేదు. షాప్లో సారీస్ తీసుకున్న వాళ్ళు నార్మల్ బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్ మన దగ్గరికే వచ్చే వాళ్ళు ఉంటారు కదా. సింపుల్ బ్లౌజ్ అయినా, పైపింగ్ వేయాల్సిన అయినా సరే అవన్నీ కూడా ఇప్పుడు పండగ సీజన్ కదా, రెగ్యులర్గా మీ దగ్గరికి వచ్చినప్పుడు వేరే వాళ్ళు ఎవరు స్టిచ్ చేయరు అన్నట్టుగా ఇవ్వడం వల్ల వీడియోస్ అయితే ఎక్కువ పెట్టలేకపోయానండి. ఇక నుండి మంచి మంచి డిజైన్స్ అయితే కటింగ్ స్టిచ్చింగ్ అయితే మన ఛానల్లో వస్తాయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.